అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు మండుటెండలు అనంతరం ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదవుతుంది. గత 3 రోజుల నుంచి ఇదే విధంగా నమోదవుతుంది. ఎన్ని రోజుల వరకు ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ ఆఫీసర్ శ్రావణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతా. మేడం, 3 రోజుల నుంచి కూడా వెదర్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. నిన్న జిహెచ్ఎంసీ పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఎన్ని రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది? మనకి వేసవి కాలంలోని పగటిపూట ఎండలతో పాటుగా దీంతో పాటుగా మనకి సాయంత్రం పూట ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా ద్రోణుల యొక్క ప్రభావం వల్ల ఉత్తర దక్షిణ ద్రోణి కానీ, లేదంటే మనకి తెలంగాణ రాష్ట్రం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కానీ, ద్రోణుల ప్రభావం వల్ల ఇటువంటి వర్షపాతం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఎండాకాలం మొత్తంలో చూసుకున్నట్లయితే దాదాపుగా మార్చి 21 నుంచి మనకి ఫస్ట్ స్పెల్ 21-22లో మనకి ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. తర్వాత కొద్దిగా ఉష్ణోగ్రతలు క్రమేపీనే పెరగడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి మనకి దక్షిణ తమిళనాడు వరకు కూడా ఒక ద్రోణి అనేది కొనసాగుతూ ఉండడం వల్ల ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చాలా వరకు కూడా మనకి ఉరుముల మెరుపులతో పాటుగా ఎదురుగాలులతో కూడిన వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, శంషాబాద్, అదేవిధంగా మనకి మహబూబ్ నగర్, నారాయణపేట, అలాగే కర్నూలు ఈ జిల్లాల వరకు కూడా మనకి వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1-2 చోట్ల కొద్దిగా 4 నుంచి 5 సెంటీమీటర్లు కూడా అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. ఇదే విధమైన వాతావరణం మరొక 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ద్రోణి మనకి కొద్దిగా ఇంటీరియర్ కర్ణాటక మీద కానీ, మహారాష్ట్ర మీద కానీ ఉండడం వల్ల ఈ యొక్క ప్రభావం మనకి ఇంకా దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉంది మరో 2 రోజులు కూడా. తర్వాత ద్రోణి కొద్దిగా మనకి పక్కగా అంటే దాదాపుగా సౌత్ ఇంటీరియర్ కర్ణాటక మీద నుంచి కానీ కొద్దిగా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో వెళ్ళే అవకాశం ఉన్నందున ద్రోణి యొక్క ప్రభావం పూర్తిగా తగ్గి మనకి 22, 23, 24లోని పొడి వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉందన్నమాట. నిన్న వర్ష ప్రభావం ఏ జిల్లాలో హైయెస్ట్గా ఎన్ని సెంటీమీటర్ల మేర నమోదైంది? ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో హైయెస్ట్గా ఏ పార్ట్లో నమోదైంది? జిహెచ్ఎంసీ పరిధిలో మనకి దక్షిణ జిహెచ్ఎంసీ కానీ మనకి ఈశాన్య జిహెచ్ఎంసీలో కొద్దిగా అధికంగానే నమోదవడం అయితే జరిగింది. మొత్తానికి రాష్ట్ర లెక్కల గణన ప్రకారం చూసుకున్నట్లయితే మా కాకుండా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలో శంషాబాద్ మరియు మత్స్య మండలాల్లో కూడా మనకి రిపోర్ట్స్ వచ్చిన ప్రకారం చూసుకున్నట్లయితే 1-2 చోట్ల మనకి వడగళ్ళ వాన కూడా కురవడం అయితే జరిగిందనమాట. చాలా వరకు జిహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల చెట్లు కూడా ఒరిగాయి. ఈదురుగాలు ఎఫెక్ట్ ఎన్ని రోజుల వరకు ఈదురుగాలు ఉంటాయి? ఈదురుగాలకు సంబంధించి అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈదురుగాలు కూడా మనకు మరో 2 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ 2 రోజులు కూడా అంటే ఈ రోజు హైదరాబాద్ మీద ఎక్కువగా ఉండే ప్రభావం ఉండే అవకాశం ఉంది. రేపు హైదరాబాద్ మీద కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమైనా అలర్ట్స్ జారీ చేస్తున్నారు ఇటు రాష్ట్రానికి కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు? ఆల్రెడీ మనకి ఈ నౌకాస్ట్ అలర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి సెల్ నుంచి దీంతో పాటుగా ఈ 2 రోజులు కూడా థండర్ స్టార్మ్ అలర్ట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటుగా ఎదురుగాలు గంట నుంచి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచడంలో కొన్ని జిల్లాలకి మనకి ఆయా జిల్లాలకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఒకవైపు అకాల వర్షాలతోని రైతన్నలు కూడా చాలా నష్టపోతున్నాయి. ఇటు మామిడి కావచ్చు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే దాదాపుగా ఈ 2 రోజులు కూడా ఈ ఎదురుగాలులతో కూడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు దాదాపుగా ఇది ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎదురుగాలుల ప్రభావం అయితే ఉంది. మనకి తర్వాత కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీలు నమోదవుతున్నాయి? ఏమైనా తగ్గుతున్నాయి? ఇప్పుడు గత 3 రోజుల్లో ఏమైనా తగ్గాయి? ఉష్ణోగ్రతలు ఈ సమయంలో సాధారణంగానే ఉంటాయండి. దాదాపుగా మనకి 39 నుంచి 40 డిగ్రీల మేర ఉంటాయి. అత్యధికంగా మనకి నిన్న చూసుకున్నట్లయితే నిజామాబాద్లో 42 డిగ్రీల మేర కూడా నమోదవడం జరిగింది. ఇదే వాతావరణం ఈ 5 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకి ఇంకా 39 నుంచి 41 డిగ్రీల మేర నమోదే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి 39 నుంచి 40 డిగ్రీలు ఉంటూనే కొద్దిగా వర్షపాత సూచన అయితే కనిపిస్తుంది. ఎల్లటి నుంచి అంటే 22 నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడి ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మేర కూడా నమోదే అవకాశం ఉంది. నిన్న కనిపించినటువంటి ఎఫెక్ట్ ఈ రోజు కనిపిస్తుందో జిహెచ్ఎంసీ పరిధిలో వర్షం సంబంధించి? అంత భారీగా ఉండకపోవచ్చు కానీ మనకి సాయంత్రం అయితే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి మరి వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది.
సో మొత్తం మీద అటు ఉత్తర దక్షిణ ద్రోణుల ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు కూడా సాయంత్రం సమయంలో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉష్ణోగ్రతలు కూడా సాధారణంగా నమోదవుతున్నాయి. వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా భిన్న వాతావరణం కొనసాగుతుంది. అనంతరం పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్లు కూడా ఒకే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా వానలతో పాటు ఈదురుగాలు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అటు రైతులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు జాగ్రత్తగా ఉండాలంటూ ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెన్ కోటేశ్వరరావుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. I am Devratna Najmi. I have scored a perfect 300 out of 300 in JEE Main 2025. Excited to share my experience with Sri Chaitanya's champions. Best aspects of the AITS is the in-depth performance analysis provided after each test. Thanks to Sri Chaitanya AITS. Hi, my name is Ajay Reddy. I scored 300 out of 300 in JEE Mains Session 2. The 3 do's are working hard about something that you wanted, follow your teacher, follow your parents' advice.